ఈరోజు చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద ఎత్తున యువ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా వారి బంధుమిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మరి దేశంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో భారతదేశాన్ని వికసిత భారత్ కింద మార్చడానికి దాంతో ప్రభావితమై మరి ఈ మధ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే చట్టాలని మనం పైన వారు ఆ రోజు బ్రిటిష్ రాణి మనకు పరిపాలిస్తుంది అనేటువంటి ఆలోచనతో మన పైన కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. దాన్నే ఐపీసీ, సిపిసి, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ అంటాం మనం, సిఆర్పిసి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కలోనియల్ మైండ్ సెట్ని మార్చడానికి భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో ప్రయత్నం చేయలే. ఈ కలోనియల్ చట్టాలని ఈ మొత్తం కూడా మార్చి భారతీయ ఒక పద్ధతి ప్రకారం మనకు చట్టాలు ఉండాలి. ఎప్పుడో 1857 తర్వాత నిర్మించినటువంటి ఒక చట్టాలు మార్చుకునేటువంటి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి చట్టాలని మన మీద ఇంకా వాడుతున్న సమయంలో భారతీయ న్యాయ సంహిత, సాక్ష్య అధినియం ఇవన్నీ కూడా కొన్ని మార్చుకోవడం, దాంతో అడ్వకేట్స్ అందరూ కూడా దాన్ని స్వాగతించడం, సమాజం దాన్ని స్వాగతించడం జరిగింది. మరి దాంట్లో అడ్వకేట్లు కూడా చాలామందికి ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా పెండింగ్ ఏవైతే జడ్జెస్ ఉన్నాయో లిస్టులు దాదాపు ఇంత వేగంగా బహుశా గతంలో ఏ ప్రభుత్వం కూడా నియమించలేదు. జడ్జెస్ ఒక ఏవైతే అపాయింట్మెంట్స్ అయితే ఉన్నాయో అందులో కూడా ఎక్కడ కూడా డిలే చేయకుండా ఖాళీ ఉన్న జడ్జెస్ మొత్తం నింపుతూ ఈరోజు ఒక నిర్ణయము మోదీ గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు న్యాయవాదులు భారతీయ జనతా పార్టీపై ఆకర్షించాయి. ఈరోజు మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. మొన్ననే తెలంగాణలో కూడా దాదాపు 150 మంది యువ అడ్వకేట్లకు, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లకు ఉన్నారు దాంట్లో, కానీ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి భారత ప్రభుత్వం ఒక కేసులు కొట్టడానికి స్టాండింగ్ కౌన్సిల్గా కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే అవకాశం. వెనకబడినటువంటి తరగతులకు, చాలా వివశతకు గురైనటువంటి ఒక వర్గాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నది. మరి ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇవాళ నుంచి నామినేషన్ కూడా మొదలైపోయినాయి. మళ్ళీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాలయాల్లో, జిల్లాలలో చాలామంది ఆశాభావను మాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ప్రక్రియ మొదలైంది. 30 తారీఖు నామినేషను. భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే అడుగుతున్నాను. గతంలో మీరు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, సరే అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలో ఏమీ తేడా అని ఒక్కసారి ఆలోచించండి. ఆ పార్టీ కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో దోచింది. ఆ పార్టీ కూడా తప్పుడు ఒక ప్రామిసులు చేసింది, వాగ్దానం చేసింది. ఆ పార్టీ కూడా రైతులకు ఏవో ఇస్తా అని చెప్పేసి కొన్ని రోజులు ఇచ్చేసి మళ్ళీ మర్చిపోయింది. ఆ పార్టీ కూడా మేము ఇల్లు కడతామని చెప్పేసి మర్చిపోయింది. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగాలు ఇస్తానని మర్చిపోయింది. సందీప్ అగర్వాల్ జైస్వాల్ గారు, భగవాన్ దాస్ పాండే గారు, శ్రీనాథ్ అగర్వాల్ గారు, మహేష్ పర్వార్ గారు, నవీన్ అగర్వాల్ గారు, కుశాల్ అగర్వాల్ గారు, మహేష్ అగర్వాల్ గారు, మహేష్ ఉపాధ్యాయ వీరు మార్వడి యువ మంచు స్టేట్
ఎక్స్ ప్రెసిడెంట్ నవభారత్ న్యూస్ ఛానల్ ఎడిటర్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మహేష్ ఉపాధ్యాయ जी आप महेश भाई, ये आपने महेश भाई मारवाड़ी युव मंच का नवभारत न्यूज चैनल का एडिटर है. एडवोकेट भीमेंद्र सिंह, और आरती माला दीदी, आप भी आरती माला और सोनिया जैन.